హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీరు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నంలోకైనా బిర్యానీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని బాగా వేయించుకుని ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలను అరకిలో తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చివే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం కొద్దిగా అల్లం ముక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు పేస్ట్లా చేసుకొని ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మూత పెట్టుకుని 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనం బంగాళాదుంపలను పచ్చివే తీసుకున్నాం కాబట్టి ముక్కలు బాగా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బంగాళదుంప కర్రీ రెడీ. అన్నంలోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. బాయ్.